చివరిగా 10 నిమిషాలన్నా నాకు కేటాయించండి అధ్యక్ష ప్లీజ్. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు మాట్లాడండి. అధ్యక్ష, రాష్ట్రంలో సీఎం గారి పరిపాలన చూస్తుంటే ద్వాపర యుగంలో శ్రీరాముడు పరిపాలించినట్టుగా ఉంది అధ్యక్ష. ఆ విషయం నేనే కాదు అధ్యక్ష, స్వయంగా ప్రజలు చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రాముడు పరిపాలించింది త్రేతాయుగంలో అధ్యక్ష, ద్వాపర యుగంలో పరిపాలించింది శ్రీకృష్ణుడు అధ్యక్ష. నా చరిత్ర తెలుసుకొని మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. చెప్పాను కదా, అసమర్థుడిని తీసుకెళ్లి శాసనసభలో కూర్చోబెడితే నాయకుడు అనరు. నాయకుడు అంటే శాసనసభని దడబుట్టించాలా, బెదిరించాలా, అవసరమైతే ఎదురెళ్లి పోరాడాలా. అవే అక్కడ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అవేవి ఇతనిలో లేవు. అవి ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నా రావు. నెల రోజుల నుంచి కాలేజీలకు కూడా వెళ్లకుండా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించాం. ఎందుకు? మాకు ఉద్యోగాలు తెస్తారని, మమ్మల్ని ఉద్ధరిస్తారని. కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే అదేమీ జరిగేటట్టు అనిపించట్లేదు సార్. ఇలా చెబుతున్నానని ఏమనుకోకండయ్యా. అసెంబ్లీలో గొంతు విప్పి అరిచి మాట్లాడేవాడే నాయకుడయ్యా. అలాంటి వాడితోనే పనులు అవుతాయి, సమస్యలు తీరుతాయి. నా మాట విని ఎమ్మెల్యే పదవికి